రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వడ్లు కొనొద్దని కుట్రతో రైతులను గోసపెడుతోందని విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. కరీంనగర్ సిద్దిపేట రాజీవ్ రహదారిపై వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసన తెలుపుతూ రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రైతు ధర్నాకు హరీష్ రావు సంఘీభావం తెలిపి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. వడ్లు కొనొద్దనే ఉద్దేశంతో రకరకాల నిబంధనల పేరిట రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మల్లారం వడ్ల కొనుగోలు కేంద్రంలో నేను ఇక్కడ వేరే ఒక ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొనడానికి వస్తే మా రైతులంతా కూడా రోడ్డు మీద రాస్తారోకో చేస్తున్నారు. ఎందుకు రాస్తారోకో చేస్తున్నారని నేను రైతుల్ని అడిగితే రైతులు చెప్తున్న మాట 28 రోజులైంది వడ్లు కోసి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుక్కొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్న కోడూరులో, సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటరా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, రెహనా సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిద్దిపేట కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్లారం గ్రామం వద్ద రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రైతులు నిర్వహిస్తున్న రాస్తారోకోకు మద్దతుగా సంఘీభావంగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వారికి మద్దతు తెలిపారు. కాసేపు రైతులతో కలిసి రోడ్డుపై కూడా కూర్చున్నారు, ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ వైపు వెళ్తున్న సిద్దిపేట వైపు వస్తున్న ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలు కూడా భారీగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట 3 టౌన్ పోలీసులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకైతే చేరుకున్నారు. అక్కడ చేరుకొని రోడ్డు వైపు ధర్నా నిర్వహిస్తున్నట్టు రైతులను చెదరగొట్టారు. అక్కడి నుంచి రోడ్డుపై నుంచి బయటకైతే పంపించేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ మాత్రం రైతులకు ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పేసి విమర్శించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన రైతు బిడ్డ కాదు, ఆయనకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ పక్కకు పెట్టారని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే విమర్శించారు. ఇటువైపు ధాన్యం చూసినట్లయితే మొక్కజొన్న కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, తర్వాత పొద్దుతిరుగుడు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన గన్ని బ్యాగులు కూడా అందుబాటులో ఉంచడం లేదని చెప్పేసి అయితే ఆరోపించడం జరిగింది. గత 22 రోజులుగా దాదాపు 1 నెల రోజులుగా నుంచి ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిలిచిపోయాయని చెప్పేసి అంటున్నారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అయితే పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదని చెప్పేసి అధికారులపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేపట్టడం లేదని చెప్పేసి అన్నారు. ఈ రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. వివిధ నిబంధనలతోటి రైతులను అయితే నట్టేట మూస్తున్నారని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఎలాగైనా సరే రైతులకైతే న్యాయం చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేశారు. ఓకే కరుణాకర్. తెలంగాణ
పంపిస్తాం